ఎస్టర్డే మార్కెట్లో తిరణాల జరిగింది. ఎక్కడ చూసినా ఫెస్టివలే అంత ఇదిగా మార్కెట్స్ పెరగడం జరిగింది. నిఫ్టీ దాదాపుగా 3.7%, దాదాపు క్లోజ్ టు 4% పెరిగింది. అదే డౌ జోన్స్ చూసుకుంటే 1600 పాయింట్లు పెరిగింది. రీజన్ ఏంటంటే ఇరాన్కి మరియు అమెరికాకి జరిగిన సీజ్ ఫైర్, 2 వారాల సీజ్ ఫైర్ కారణంగా మార్కెట్ ఏమనుకున్నదంటే వార్ అనేది ఇంకా తగ్గుముఖం పట్టింది, తగ్గిపోయింది. ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. తద్వారా స్టాక్స్ అనేవి పైకి వెళ్ళినాయి. ఎవ్రీవన్ బై స్టాక్స్, ప్రతి ఒక్కరు స్టాక్స్ని కొనుక్కున్నారు. ఇలాంటి సమయంలో అంటే ఈక్విటీస్ అన్నీ మంచి బుల్లిష్ మోడ్లో ఉన్నాయి, పైకి వెళ్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో క్రూడ్ ఆయిల్ మాత్రం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్గా దీనికి ఆపోజిట్ ఎక్స్పెక్ట్ చేసింది. వార్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు అన్న విధంగా ఆలోచించడం జరిగింది. అందుకే మీరు చూసుకుంటే ఆయిల్ మార్కెట్ ఏదైతుందో అది మార్కెట్ ప్రైస్ పడలేదు. ఇఫ్ యూ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏంటి ఆయిల్ ప్రైస్ తగ్గాయి కదా అనుకుంటున్నారేమో. ఎస్, ఆయిల్ ప్రైజెస్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి స్పాట్ ప్రైస్, ఇంకోటి ఫ్యూచర్ ప్రైస్. ఇప్పుడు వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. స్పాట్ ప్రైస్ అంటే రియాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దేశం నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, అది బ్యారెల్స్లో పర్చేజ్ చేస్తారు. అలా పర్చేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ రోజు ఏదైతే యాక్చువల్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీరు పే చేసి తీసుకుంటారు. దీన్నే మనం స్పాట్ ప్రైస్ అంటాం. కానీ ఇది మనకు ఏదైతే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ అవుతున్నప్పుడు చూస్తామో ఆ ప్రైస్తో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యూచర్ ప్రైజెస్ ఏదైతే ఉంటాయో ఈ ఫ్యూచర్ ప్రైజెస్ని ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారనమాట. ఫ్యూచర్లో ఇప్పుడున్న ఆయిల్ మార్కెట్ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వెళ్తాయి అని ట్రేడ్ చేస్తారు. సో ఈ ఫ్యూచర్ ప్రైస్ ఏదైతుందో అది ఎక్స్పెక్టేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే స్పాట్ ప్రైస్ ఏదైతుందో అది నువ్వు అక్కడికి వెళ్ళి పే చేస్తావు. ఫ్యూచర్ ప్రైస్ ఏదైతుందో ఏదైతే నువ్వు ట్రేడ్ చేస్తావో దీన్ని మనం ఫ్యూచర్ ప్రైస్ అంటాం. అందుచేతనే ఈ ఆయిల్ మార్కెట్లో ఈ 2 టైప్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు స్పాట్ ప్రైస్ ఏదైతుందో పర్ బ్యారెల్ $141 ఉండేది. అప్పుడు ఫ్యూచర్ సంబంధించిన ప్రైస్ మాత్రం $109 ఉన్నది. మీరు ఏదైతే చూసారో ఆన్లైన్లో అది $109, అదే ఫ్యూచర్ ప్రైస్. స్పాట్ ప్రైస్ ఏదైతుందో అది $28 తగ్గి 124 దగ్గర ఉంది. అదే మీరు ఫ్యూచర్ సంబంధించినవి చూసుకుంటే $96 ఉంది. అంటే 32 పాయింట్లు మాత్రమే తగ్గింది. సో ఈవెన్ అంత మంచి న్యూస్ ఉన్నప్పటికీ దీంట్లో అంత డిఫరెన్షియేట్ రాలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆయిల్ మార్కెట్ ఇంకా రియలైజ్ కాలేదు. అది ఎందుకనేది మనం ఇంకా చూద్దాం. సీజ్ ఫైర్ జరిగింది, వారింగ్ ఎండింగ్లోకి వచ్చింది అనుకుంటే ఆయిల్ మార్కెట్ ప్రైస్ కూడా పడాలి కదా షార్ప్గా. ఎందుకు షార్ప్గా అంత ఇదిగా పడలేదు అంటే దానికి కారణం ఆయిల్ మార్కెట్కి తెలుసు ఎవ్రీథింగ్ ఇంకా నార్మల్కి రాలేదు అని. దాని మీనింగ్ ఇంకా సప్లై చైన్లో సప్లై ప్రాబ్లం ఇంకా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై లేదు. స్టిల్ మనకు ప్రాబ్లం ఉందని రికగ్నైజ్ చేయగలిగింది ఆయిల్ మార్కెట్. అందుకే ఆ ప్రాబ్లం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొమాటో సంబంధించి మీరు పిజ్జా ఆర్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. యాప్లో చూస్తే మీకు 200 ఉంది. $200 ఉందంటే దట్ ఈజ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. అదే మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, రెస్టారెంట్ వాడు 300 అంటాడు. ఎందుకన్నా 300 అంటున్నావు, 200 యాప్లో చూపిస్తుంది కదా అంటే లేదు మాకు డిమాండ్ చాలా ఎక్కువ వస్తుంది కానీ గ్యాస్ అవి లేవు, అందుచేత షార్టేజ్ ఉంది, గ్యాస్ షార్టేజ్, అందుచేత మాకు తక్కువ తయారు చేస్తున్నాం కానీ ఎక్కువ డిమాండ్ ఉంది అంటాడు. అందువల్ల $300 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు, $100. సేమ్ ఇదే జరుగుతుంది. ఇది హోటల్ వరకు పరిమితం కాదు, గ్లోబల్ లెవెల్లో కూడా ఇదే జరుగుతుంది. ప్రాబ్లం అంత ఈజీగా ఎట్లా వెళ్ళిపోతుంది? మనం ఒకసారి ఇంకా డీపర్ లెవెల్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ లేయర్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా 13 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఇంతకు ముందు అవుతున్న ప్రొడక్షన్ కన్నా ఇప్పుడు చాలా తక్కువ అవుతుంది. చెప్తున్నా కదా, దాదాపుగా 13 మిలియన్ బ్యారెల్స్ యొక్క ప్రొడక్షన్ ఆగిపోవడం జరిగింది. ఇది సప్లై మీద ప్రభావితం చూపించడానికి కారణం. సెకండ్ ప్రాబ్లం, మిడిల్ ఈస్ట్ చుట్టూ ఉన్న ట్యాంకర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దే ఆర్ మూవ్డ్ అవే. సో అందుచేత షిప్పింగ్ రిస్క్ అనేది పెరిగిపోయింది ఆ ఏరియాలో, అందువల్ల అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మూడో కారణం, ఇన్సూరెన్స్ యొక్క కాస్ట్లు ఏదైతున్నాయో అవి పెరగడం జరిగింది. ఏదైనా షిప్స్కి ఆయిల్ ట్యాంకర్స్కి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయి కదా.
సో దానికి పే చేసే ప్రీమియం ఏదైతే ఉందో ఇప్పుడు అది పెరిగింది. ఎందుకంటే షిప్పుల్ని పేల్చేసే కారణాలు ఎక్కువ అయిపోయడం కారణంగా షిప్పింగ్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రీమియం అనేది పెంచడం జరిగింది. 4వది ఇందాక నేను చెప్పినట్టుగా సప్లై చైన్లో డిస్ట్రప్షన్ జరిగింది. ఆయిల్ అనేది ఏదో సింపుల్గా అట్లా తయారు చేయడం కాదు. ఫస్ట్ ఒక ఆయిల్ని ప్రొడ్యూస్ చేయాలి, దాని తర్వాత షిప్ చేయాలి, షిప్ చేసిన తర్వాత ఇన్షూర్ చేయాలి, ఇన్షూర్ చేసిన తర్వాత నువ్వు పలానా దేశానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియానో రష్యానో చైనాకో డెలివర్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ చైన్ మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మొత్తం సప్లై చైన్ అనేది డిస్ట్రప్షన్ జరిగే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం జరిగింది. ప్రొడక్షన్ని ఆపేశారు, షిప్పింగ్ దగ్గర ఆపేశారు, ఇన్షూర్డ్ ప్రైజెస్ పెరిగిపోయినాయి, డెలివరీ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. సో ఇన్ని ప్రాబ్లంలు ఉన్న చేతనే ఆయిల్ మార్కెట్ అనేది స్టిల్ బిలీవ్ చేయలేకపోతుంది. ఎందుకంటే డిస్ట్రప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేయాలంటే టైం పడుతుంది. అందువల్లనే మనకు చూసుకుంటే ప్రైజెస్ స్టిల్ ఎక్కువనే ఉన్నాయి. సీజ్ ఫైర్ గురించి మాట్లాడదాం. సీజ్ ఫైర్ చూసిన ఫ్రెజైల్ సీజ్ ఫైర్. ఫ్రెజైల్ అంటే వీక్ సీజ్ ఫైర్, అంత స్ట్రాంగ్ సీజ్ ఫైర్ ఏం కాదు ఇది. ఎందుకంటే 2 వారాల గడువు పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మీరు నిన్న చూసుకుంటే నిన్న ఇజ్రాయెల్ అనేది దాడులు చేస్తూనే ఉంది లెబనాన్ మీద. సో ఇది ఒక వీక్ సీజ్ ఫైర్ అనే కారణంగా కూడా దీంట్లో ఇష్యూస్ రేకెత్తడం జరిగింది. ఇది కాకుండా బయట ఇరాన్ ట్రంప్ మీద చేస్తున్న పొలిటికల్ ఎలిగేషన్స్ చూస్తే బయట మనకు చాలా మెస్సీగా అనిపిస్తుంది. సో ఇది ఒక అంత స్ట్రాంగ్ సీజ్ ఫైర్ వైపు, పీస్ డీల్ వైపు వెళ్ళట్లేదన్న కారణం కూడా కనిపిస్తుంది. రైట్. అయితే ఇప్పుడు స్మార్ట్ మనీ ఎక్కడికి వెళ్తుంది, ఫాస్ట్ మనీ ఎక్కడికి వెళ్తుందని చూసుకుంటే స్టాక్ మార్కెట్ అసలు ఎలా బిహేవ్ చేస్తున్నాయంటే హెడ్లైన్స్కి రియాక్ట్ అవుతున్నాయి, ఈజీగా ఎమోషనల్గా ఉన్నాయి, క్విక్గా మూవ్ అవుతున్నాయి. అదే మనం కమోడిటీ మార్కెట్ చూసుకుంటే లైక్ ఆయిల్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది రియల్ సెన్స్లో సప్లై అండ్ డిమాండ్ని ట్రాక్ చేసుకొని ముందుకెళ్తుంది. అందుకే అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఇట్ మూవ్స్ వెరీ స్లోవర్. అండ్ జనాల్ని నువ్వు అంత ఈజీగా ఫూల్ చేయలేకపోతున్నావు ఇక్కడ. సో రైట్ నౌ స్టాక్స్ అనేవి హోప్ మీద నడుస్తుంటే ఆయిల్ మాత్రం రియాలిటీ చెక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. స్టాక్స్ చెప్తున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఆయిల్ చెప్తుంది ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ దేర్. ఈ గ్యాప్ ఏదైతుందో దిస్ గ్యాప్ కెనాట్ స్టే ఫర్ ఎవర్. నేను చెప్పేది ఏంటంటే రికవర్ అవుతుంది, బట్ ఇట్ టేక్ సమ్ టైం. నిజంగా నిన్న జరిగిన సీజ్ ఫైర్ ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే ఫిజికల్ మార్కెట్స్ కూడా మూవ్ అవ్వాల్సిందే ఈక్విటీస్ లాగా. అవ్వలేదు అంటే ఇంకా చాలా బాటిల్ నెక్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సప్లై అండ్ డిమాండ్ ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు. అందుచేతనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో మీకు అర్థం కావాలనే కారణంగా ఈ వీడియోని చేయడం జరిగింది. ఇలాంటివి ఫైనాన్షియల్ రిలేటెడ్ జియో పొలిటిక్స్తో లింక్ ఉన్న టాపిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని పుష్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేటివ్ ఛానల్కి కొంచెం గ్రోత్ ఇస్తారని అనుకుంటున్నా. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటివరకు బాయ్ అండ్ జై హింద్.